కళ్యాణ్ పడాలా, మనలో ఒకడు, మనందరి కోసం ఒకడు. సామాన్యుడు కాదు, ఖచ్చితంగా అసామాన్యుడే. 23 సంవత్సరాల వయసు, కానీ ఏదైనా సాధించగలమనే కాన్ఫిడెన్స్, వయసుకు మించిన మెచ్యూరిటీ, సాటి మనుషుల మీద ప్రేమ, దయ, జాలి, కరుణ లాంటి గుణాలను కలిగిన వ్యక్తిత్వం. మేబీ ఇవన్నీ కలిపే సామాన్య ప్రజలకి అరే కళ్యాణ్ మన ఇంట్లో పిల్లాడు, లేదంటే మన పక్కింట్లో అబ్బాయి అని అనుకునేలా చేసినాయి. అలాంటి అసామాన్యమైన జర్నీ మీద బిగ్ బాస్ తన మాటల తోటాల్ని ఏ విధంగా పేల్చాడు, ఆయన వదిలిన చిన్న గ్లిమ్స్ మీద చిన్న అనాలిసిస్ చేసుకుందాం. నైట్కి ఫుల్ సినిమా వేసుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు ఈ వీడియోని లైక్ చేసి చూడండి. అలాగే మీరు ఎవరి ఫ్యాను, మీకు కళ్యాణ్ జర్నీ మీద ఉన్న అభిప్రాయం ఏంటి అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాంతోపాటు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ మీద మన మాటల యుద్ధం మాత్రం కొనసాగుతూ ఉంటుంది. యుద్ధం చేయను, మన మాటలు మాత్రం కొనసాగుతూ ఉంటే మేబీ డైలీ 3-4 వీడియోలు 4-5 వీడియోలు పెట్టుకున్నాం. మనం ఫ్యూచర్లో కమింగ్ డేస్లో వారానికి 1-2 అలా మాట్లాడుకుంటూ ఉంటాం. ఒక టాక్ కూడా నడుస్తుంది, ఓటీటీ సీజన్ ఉంటుంది అని చెప్పి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 80Kకి మనం దగ్గరలో ఉన్నాం, కొడతాం. మనం అందరి కంటెస్టెంట్స్ ప్రోమో అనాలిసిస్లు చేసాం, ఎవరిది వదలలేదు. అలాగే అందరి జర్నీ వీడియోల మీద సపరేట్ వీడియోలు ఉంటాయి. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత సపరేట్ వీడియోస్తోనే మాట్లాడదాం. సో ఇంక మొదలెడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. 80Kకి దగ్గరలో ఉన్నాం. మీ అందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా 80K రీచ్ అవుతాం. అలాగే ఈ జర్నీ గురించి మాట్లాడిన తర్వాత కూడా 2-3 విషయాలు మాట్లాడతాను. కళ్యాణ్కి ఇంజరీ అయిన విషయం కానీ వేరే విషయం కానీ. సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. నాకెందుకో బిగ్ బాస్ మామ ఫ్యాన్గా మరి రాస్తాడేమో ఈ జర్నీ అని అనిపిస్తుంది. ప్రోమోకే గూస్ బంప్స్ వచ్చినాయి చెప్పాలంటే. మీది ఒక సామాన్యుడి కథ, కానీ సామాన్యమైన కథ కాదు, ఖచ్చితంగా అసామాన్యమైన కథే అది. ఓనర్గా ఇంట్లో మొదలైన మీ ప్రయాణం ఎన్నో కఠినమైన అగ్ని పరీక్షలను మీ ముందుకు తీసుకొచ్చింది. ఓనర్గా మామూలుగా 23 ఏళ్ళ కుర్రాడంటే ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, కొంచెం టెంపరు, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కళ్యాణ్కి ఇనిషియల్ డేస్లో కనిపించినాయి. తను మాట్లాడిన విధానం, మాట తీరు నాకైతే నచ్చల స్టార్టింగ్ డేస్లో. ఈవెన్ బయట నుంచి కామనర్స్ వచ్చి వాళ్ళ ఓట్ అపీల్స్ కోసం చేసుకున్నప్పుడు కూడా తను వాళ్ళతో రెస్పాండ్ అయిన విధానం, కొన్ని టాస్కుల్లో తను ఎదుటి వాళ్ళతో మాట్లాడిన విధానం, ఇవన్నీ కలిపి ఆయన ఏజ్ వల్ల వచ్చినవి ప్రతికూలంగా చూపించినాయి. దాంతోపాటు ఈ ప్రయాణం మొదలుపెట్టిన మీతో పాటు ఈ ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళందరూ ఒక్కొక్కరిగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిన క్షణాలు మిమ్మల్ని కొంగదీసిన మీరు తేరుకున్నారు. సో ఇవి ఒక పక్కన, గేమ్లో నువ్వు కనిపించట్లేదు అన్నది ఒక పక్కన, ఈ ఫీడ్బ్యాక్స్ ఒక పక్కన, తన అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తన స్నేహితులు తనతో పాటు చివరి వరకు ఉంటారని చెప్పి తను నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరిని తర్వాత ఒకరు వెళ్ళిపోవడంతో ఎక్కడో కుంగిపోతాడేమో అని అనిపించింది. కుంగిపోయాడు అని కూడా అనుకున్నారు. కానీ అక్కడి నుంచి తను తేరుకున్నాడు. అది కూడా మామూలుగా కాదు, ఒక తారా జువ్వలాగా ఎగిరాడు. ఆ క్షణం నుంచి బుద్ధి బలాన్ని, భుజబలాన్ని మించిన బలం గుండె బలం. అదే గుండె నిబ్బరంతో మీరు నిలబడ్డారు. ప్రియా తన సిస్టరు తనతో ఉంటుంది చివరిదాకా అనుకున్నాడు, తను వెళ్ళిపోయింది. నెక్స్ట్ శ్రీజ దగ్గర అయింది. సో శ్రీజ చివరి వరకు ఉంటుంది అని అనుకున్నాడు. శ్రీజతో క్లోజ్ ఉన్నారు, కానీ శ్రీజ వెళ్ళిపోయింది. 5 వారాల తర్వాత నేను ఎక్కడున్నానరా అని చెప్పి చూసుకుంటే నాకెవరున్నారా అని చెప్పి చూసుకుంటే ఎవరూ లేరు. కండబలం ఉంది, బుద్ధి బలం ఉంది, కావాల్సింది గుండె బలం. ఆ గుండె బలం కూడా తెచ్చుకొని గుండె నిబ్బరంగా నుంచున్నాడు తన కోసం తానే. గెలవాలనే కసిని ఒక్కొక్క వారం నింపుకుంటూ కెప్టెన్గా నిలిచారు. ఎలాగైనా కెప్టెన్ అవ్వాలి, ఎలాగైనా గెలాలి. దానికోసం ఎంత దూరమైనా వెళ్ళాడు. ఆటని ఆటగా చూశాడు, తన బాండ్స్లో పెట్టాడు. మీకు బాగా గుర్తుంటే కెప్టెన్సీ కంటెండర్ అయిన వీక్ వేరే వాళ్ళు తన ఫ్రెండ్స్ బాల్ అడిగినా ఏదైనా సరే లేదు, ఆటే, ఫ్రెండ్షిప్పే. రెండింటిని వేరుగా చూసి గేమ్లో తన ఎలా ముందుకెళ్ళాలి అన్న దాని మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్ళాడు. ఏకాగ్రత, అమాయకత్వం, పోరాట పటిమ అయినా మీ బలాల్ని ఎప్పుడూ వీడకుండా లోటుపాట్లన్నీ సరి చేసుకొని చివరి కెప్టెన్గా నిలవడమే కాక మొదటి ఫైనలిస్ట్గా కూడా నిల్చున్నారు. గేమ్ మీద కంప్లీట్ ఫోకస్గా ఉన్నాడు. పోరాట పటిమని ఎప్పుడు విడవలేదు. ఆ ఫైటింగ్ స్పిరిట్ అన్నది ఎప్పుడు కోల్పోలా. ఏదైనా రాని, ఎవరైనా ఉండని, ఎవరైనా వెళ్ళిపోని, ఎవరైనా ఏదైనా మాటని బ్యాక్ స్టాబుల్ చేయని, ఫ్రంట్ స్టాబుల్ చేయని, ఏదైనా చేయని, ఎక్కడ కూడా ఒక అడుగు వెనక్కేలా అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఒక్కొక్క పోరాట పటిమైన మీ బలాన్ని ఎప్పుడూ వదలకుండా లోటుపాట్లన్నీ సరి చేసుకుంటూ ఎప్పుడైతే ఏవైతే ఫీడ్బ్యాక్స్ వచ్చినాయో, బాబు నీ యాటిట్యూడ్ బాగోట్లేదు, ఇలా మాట్లాడుతున్నావు, హౌస్లో చాలామంది చాలా విషయాలు చెప్పారు, వాటన్నిటిని సరి చేసుకుంటే ముందుకెళ్ళాడు. చివరికి కెప్టెన్ అయ్యాడు. వాళ్ళ అమ్మ అడిగిందని చెప్పి గట్టిగా పోరాడి కెప్టెన్ అయ్యాడు. ఆ కెప్టెన్సీ టాస్క్లో కూడా ఒక డైలమాలో ఫ్రెండ్ ఒకవైపు పడిపోయి ఉన్నాడు. టాస్క్ ఫినిష్ చేయాలా లేదా, తీసుకుంటే ఎలా తీసుకోవాలి. చెప్పాను కదా స్టార్టింగ్లో, అందరి మీద ప్రేమ, దయ, కరుణ అన్నీ ఉన్నాయి.
ఒకరికి ఒక దెబ్బ తగిలితే చూడలేడు, ఒకళ్ళ మోకాల మీద కూర్చుంటే చూడలేడు, తన ఫ్రెండ్ అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, నుంచుండిపోతాడు. వాళ్ళు గెలవటానికి తను బ్యాడ్ అయ్యాడు. ఆ స్ట్రాటజీస్ ఈ స్ట్రాటజీస్ ఎలాగైనా గెలిపించాలి వాళ్ళ కోసం అలా నుంచున్నాడు. చివరికి వాళ్ళ అమ్మ అడిగారని చెప్పి చివరికి కెప్టెన్ అవడమే కాక ఫస్ట్ ఫైనలిస్ట్గా నిలిచాడు. మామూలు విషయం కాదు. చాలామంది మనం అందరూ అనుకున్నాం టీటీఎఫ్ గెలిస్తే ఎక్కడైనా నెగిటివ్ అవుతుందేమో, ఏదైనా అవుతుందేమో అని చెప్పి. బట్ థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు మనందరికీ ఈ రివ్యూస్, నిజంగా చెప్తున్నా, రివ్యూస్ వల్ల ఇవే ఉపయోగాలు. ఈ పోల్స్ వీటన్నిటి వల్ల ఇవన్నీ లేకపోయింటే కనుక జనాలు మర్చిపోతారు, ఓటేయటం అన్న మర్చిపోతారు. ఈ పోల్స్ మనం నిరంతరంగా దీని గురించి మాట్లాడుకోవటం, ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటాం. టీటీఎఫ్ గెలిచాడు, గెలకుండా ఉంటే బాగుండేది, ప్రతిరోజు కళ్యాణ్ గురించి మాట్లాడుకోవటం, ఎన్ని చేసే వల్ల ఏంటంటే ఎప్పుడు వార్తల్లోనే ఉన్నాడు. ఆ పోల్స్లో ఓటేసి ఆ హ్యాబిట్ అన్నది జనాలు కోల్పోలా. అందుకోసం అని చెప్పి 2 వారాలు నామినేషన్లోకి రాపోయినా, ఓటింగ్ అన్నది చెప్పిన ప్యాటర్న్ అన్నది లేకపోయినా కూడా ఇప్పుడు కప్పుకి దగ్గరలో ఉన్నాడంటే కదా. మొదటి ఫైనలిస్ట్గా నిలిచి ఒక కామనర్ తలుచుకుంటే ఏం చేయగలడో ఈ ప్రపంచానికి తెలిసేలా చేశారు. సామాన్యులతో సమరం అంత ఈజీ కాదు, చాలామంది చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. సో సామాన్యుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఒక సామాన్యుడు ఇక్కడ నుంచొని కోట్ల మందిని కదిలించగలడు. ఒక సామాన్యుడు హౌస్లో నుంచొని లక్షల మంది హృదయాలను గెలుచుకోగలడు. సామాన్యులు అన్నోళ్ళు తెగించాలే కానీ వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళగలరు, ఏదైనా సాధించగలరు. ఖచ్చితంగా కళ్యాణ్ జర్నీ ఒక ఇన్స్పిరేషనల్గా మారబోతుంది ఫ్యూచర్లో. చూస్తారు మీరు. ఎందుకు ఏంటి అన్నది నేను నైట్ రివ్యూలో చెప్తాను, ఎపిసోడ్ రివ్యూలో. ఒక రియల్ కామనర్కి ఒక ఫేక్ కామనర్స్కి డిఫరెన్స్ ఏంటి, ఎలా సాధించాడు, ఏం చేశాడు అన్నది నైట్ మాట్లాడుకుందాం. సో ఇది ఆ ప్రోమోలో చెప్పిన గ్లిమ్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు కానీ, బిగ్ బాస్ మాటలు కానీ, కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కానీ నిజంగా ప్యూర్ గూస్ బంప్స్. నాకు తెలిసి నేను లైవ్ చూశాను అనమాట, లైవ్లో వేయలేదు కానీ వీళ్ళు రియాక్షన్స్ ఇస్తాను. అరుపులు, కోల, విజిల్స్, కేకలు ఎంజాయ్ చేసినట్టు అనిపించింది నాకైతే. గట్టిగా ఎంజాయ్ చేశాడు, మంచి సాంగ్స్ పడ్డాయి, ప్యూర్ గూస్ బంప్స్ ఉండబోతుంది. నేను అనుకోవటం అన్ని జర్నీల కన్నా ఈ జర్నీ హైలైట్గా ఉండబోతుంది. ఎందుకంటే ఒకటి చెప్తాను చూడండి, ప్రతి జర్నీలోనూ ఏదో ఒకటి ఉంటుంది చిన్నవి, కానీ ఈ జర్నీలో ఎలివేషన్స్ ఇవ్వడానికి ప్రతి ఆస్పెక్ట్లోనూ, బిగ్ బాస్ జరిగే ప్రతి ఆస్పెక్ట్లోనూ, ప్రతి యాంగిల్, బాండ్స్ కానివ్వండి, నామినేషన్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, టాస్క్లు గెలవటం కానివ్వండి, కెప్టెన్లు అవటం కానీ, టికెట్ ఫినాలే గెలవటం కానీ, ఏదైనా సరే మీరు ఏ యాంగిల్ తీసుకున్నా అన్ని చోట్ల ఎలివేషన్ ఉంది. సో ఖచ్చితంగా ఒక అద్భుతమైన జర్నీని మనం చూడబోతున్నాం. అది అందరికీ తెలుసు, ఫ్యాన్స్కి కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం కొన్ని విషయాలు, నిజాలు మాట్లాడుకుందాం. ఆ నిజాలు ఏంటి అంటే, ఇలాంటి ఒక జర్నీని, ఇలాంటి ఒక అద్భుతమైన జర్నీని, అంటే బిగ్ బాస్కి ఎలాగైనా పొగట్టడానికి ప్రతి పాయింట్ ఇచ్చిన ఒక జర్నీని, ఆ జర్నీని వాళ్ళు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటారు మీరు ఆలోచించండి. అలాంటి ఒక జర్నీని ఎండ్కే కదా ప్లాన్ చేసుకుంటారు. గూస్ బంప్స్ ఉండాలి, షో ముగిసేటప్పుడు ఆడియన్స్లో ఆ ఫీల్ రావాలి, ఆ వైబ్ రావాలి, షో హిట్ అవ్వాలి. ఎప్పుడైనా చూడండి, రాజమౌళి సినిమా ఎలా ఉంటుంది, స్టార్టింగ్ ఎదిరిపోద్ది, ఇంటర్వెల్ ఎదిరిపోద్ది, క్లైమాక్స్ పీక్స్కి వెళ్ళిపోతుంది, మధ్యలో కొద్దిగా స్లోగా ఉండొచ్చు. ఇది కూడా అంతే, రాజమౌళి సినిమా లాంటిదే బిగ్ బాస్ కూడా. వీక్ చివరికి వచ్చేపాటికి ఒక హై ఇవ్వాలి. హై ఇస్తేనే సీజన్ ఒక పాజిటివ్, ఒక భయంకరంగా హిట్ అయ్యింది అన్న భావన వస్తుంది. అలాంటి ఒక కంటెస్టెంట్ని లాస్ట్కే ఉంచుతారు. ఆడియన్స్గా, ఫ్యాన్స్గా మనం ఫీల్ అవ్వచ్చు, అరే ఏంటి మావాడి జర్నీ వేయట్లేదు, మాకు అన్యాయం జరుగుతుంది, లాస్ట్ రోజుకి పెట్టారు, ప్రోమో వేయట్లేదు, అది ఇదని. కానీ బిగ్ బాస్ గురించి తెలిసిన వాళ్ళు, బిగ్ బాస్లో ఉన్నోళ్ళు, బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా దీన్ని పాయింట్అవుట్ చేసి రెచ్చగొట్టేసి, మీరు రెచ్చిపోయి మా దగ్గరికి వచ్చి స్టాండ్ తీసుకోవట్లేదు అని మెసేజ్లు చేసి, ఏం స్టాండ్ తీసుకోవాలో నాకు అర్థం కాదు. ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా ప్రోమో వస్తుంది, ప్రతిసారి అంతే కదా. ప్రతిసారి టైంకి 10 అవ్వగానే బెల్ కొట్టిన ప్రోమోలు వచ్చినాయా, 10 to 11, 11:30, 12, ఒక్కోసారి 12 దాటిన తర్వాత కూడా వచ్చినాయి ఫస్ట్ ప్రోమోలు. రాలేదా? మీరు ఇక్కడ బూతులు తిట్టుకుంటా ఎందుకబ్బా అంతా? ఏం చేంజ్ అయిపోద్ది అరగంటలో? మీరు ఏమనుకుంటున్నారు? చేంజ్ అవ్వదు ఏమీ, పడే ఓట్లు పడతానే ఉంటాయి. అది ప్రోమో వచ్చినా రాపోయినా, జర్నీ వీడియో ప్లే చేసినా చేయకపోయినా పడే ఓట్లు పడతా ఉంటాయి. 2 వారాలు అసలు నామినేషన్లు లేడు, ఓటు అప్పీల్స్లో ఏమీ లేవు, అయినా ఇన్ని ఓట్లు పడుతున్నప్పుడు ఒకరోజు జర్నీ అటు ఇటు అయితే ఏమైంది నాకు అర్థం కావట్లేదు. ముందు రోజు 3 జర్నీలు కుచించేసి 15 నిమిషాలు వేయటం బెటరా, హాఫ్ అన్ అవర్ డీటెయిల్డ్గా వేసుకోవటం బెటరా? అప్పుడు ఆ ఎలివేషన్ వస్తుంది కదా. సరే మనకి లాజిక్లు అర్థం కావు కాబట్టి, వాళ్ళ బిజినెస్ ట్రిక్లు అర్థం కాబట్టి మనం ఓకే, కానీ మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళకి అయినా తెలుసు కదా, అయినా రెచ్చగొడుతున్నారు వాళ్ళ స్వార్థం కోసం. మావా మీరు మెంటల్ స్ట్రెస్ తీసుకుంటున్నారు మావా, మీకు అర్థం కావట్లేదు ఎందుకు మావా అంత తీసుకుంటున్నారు? మన చేతిలో ఉన్నది ఓటు వేయటమే,
ఓటేస్తాం. ఎవరైనా సరే నేను పలానా వ్యక్తికి ఓటేద్దాం ఫిక్స్ అయినోడు ఈ లాస్ట్ మూమెంట్లో చేంజ్ అవ్వడు. ఆహా అబ్బో డెమోన్ జర్నీ సూపర్ ఉంది, నేను కళ్యాణ్ ఫ్యాన్ని, డెమోన్ జర్నీ బాగుంది కానీ నేను డెమోన్కి వేసేస్తాను వేసేవాళ్ళు ఎవరు ఉండరు బావా. మీకు అనిపించవచ్చు డిఫరెన్సెస్ చాలా తక్కువ కదండి, మీరే చెప్తున్నారు 0.8% 1% డిఫరెన్స్ ఉంది, ఆ డిఫరెన్స్ ఎఫెక్ట్ కొడుతుంది కదా అంటే ఇంత లేటెస్ట్గా మనం ఇన్ని ఇయర్స్కి వచ్చేసిన తర్వాత అలా ఎవరు ఆలోచించట్లా. ఒకప్పుడు ఉండేదేమో అలాగా, ఇప్పుడు లేదు. జర్నీ వీడియోలు చూసేసి సూపర్ ఉందని చెప్పి వేసేసే ఇది ఉండట్లేదు. వాళ్ళు ఒకటి అనుకుంటే ఓటుకేస్తున్నారు, ప్రచారాలు కానీ సోషల్ మీడియా లేదు కానీ అదే కదా జరుగుతుంది. కామ్ డౌన్ అవ్వండి, మీ చేతిలో ఉన్నది ఏంటి, ఓటేయటం. ఓటేయండి, రిలాక్స్, ఎంజాయ్ చేయండి. చివరికి వచ్చింది మీరు మెంటల్ స్ట్రెస్ తీసుకుని, మీరు స్ట్రెస్ తీసుకుని ఎదుటి వాళ్ళకి స్ట్రెస్ ఇస్తున్నారు అన్నెసరీ. దట్టు కొంతమంది మామూలుగా అడుగుతున్నారు రెస్పెక్ట్ఫుల్గా, అన్న మీరు స్టాండ్ తీసుకోండి అది ఇది అని చెప్పి. నేను అంటాను అవసరం లేదు బ్రో. ఇప్పుడు జర్నీ వీడియో మన స్టాండ్ తీసుకుంటే ముందులో చేసేస్తాడా? ఏం లేదు, ప్యూర్గా మిమ్మల్ని క్యాష్ అవుట్ చేసుకోవచ్చు. 4 బూతులు తిట్టేసి బిగ్ బాస్ని ఏంట్రా మీరు మా వాడికి అన్యాయం చేస్తున్నాడు అది ఇది అంటే మీరు 40 మంది నన్ను ఫాలో అవుతారు, 400 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు అంతే. ఇది ఒక సీజన్ మధ్యలో అనుకోండి, మనం ఏదైనా చెప్పినా నెక్స్ట్ టైం వాళ్ళు మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అయిపోయింది, ఇంకొక రోజు మనం ఏం చెప్పినా అయినా మార్చడు కదా. ఎంత గించుకున్నా 9:30కి ప్రోమో వేసాడు కదా, వాళ్ళ టైమింగ్ ప్రకారం వాళ్ళు వేసుకుంటారు. టెక్నికల్గా ఇష్యూలు ఉండొచ్చు, వాళ్ళు లేట్గా వచ్చి ఉండొచ్చు, ఆ ప్రోమో అప్లోడ్ చేసేవాడు 100 జరిగి ఉండొచ్చు. అందులో వర్క్ చేసిన వాళ్ళు అట్టాగే మిమ్మల్ని రచ్చగొట్టి, మనము బయట నుంచి చూస్తున్నాం, మనము అట్టాగే రెచ్చిపోయి ఎటుపోతున్నాం మనం. టెన్షన్ పడకండి, కూల్గా ఉండండి, బాగుంటుంది ప్రోమో. అందరికన్నా ఖచ్చితంగా గట్టిగా కట్ చేస్తారు దాన్ని. దాంతో మీకు అర్థమైపోద్ది వాళ్ళు ఎవరిని ఫిక్స్ అవుతున్నారు, ఎవరిని ప్రమోట్ చేస్తున్నారు అని. మీకు ఇన్ని రోజులు తెలీదా? అటు తనుజ గారి ఫ్యాన్స్ మమ్మల్ని తొక్కేశారని చెప్పి, ఇటు మీరు మమ్మల్ని తొక్కేశారని, అటు ఇమాన్యుల్ ఫ్యాన్స్ మమ్మల్ని తొక్కేశారని. ఇంతే. అసలు సంజన గారిది ఇప్పుడు ప్రోమో కూడా ఎప్పుడో మధ్యాహ్నం వస్తుంది, ఆవిడది లాస్ట్ పడుతుంది జర్నీ వీడియో అందరికన్నా. మరి వాళ్ళ ఫ్యాన్స్ ఏమైపోవాలి అంటే నెంబర్ 1లో ఉన్నోళ్ళు, నెంబర్ 1 నెంబర్ 2 ఉన్నోళ్ళే కంటెస్టెంట్లా, మిగతా ప్లేసులు పోటీ చేసిన కంటెస్టెంట్లు కాదా? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకో? సో ఎవరికైనా ఈక్వల్ రూలే, ఏమి ఉండదు. ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనక అవుతుంది అంతే. ఇప్పుడు ప్రోమో కూడా లేట్ అయిపోయినట్టే కదా. ఎనీవే, సో స్ట్రెస్ తీసుకోకండి, కామ్ డౌన్, ఎంజాయ్ చేయండి. లాస్ట్కి వచ్చేసింది, ఎంజాయ్ చేయండి. తిట్టుకోవటాలు ఇవన్నీ వద్దు, వదిలేయండి. అందరినీ గెలవటానికి ట్రై చేయండి, అందరినీ కలుపుకోవడానికి ట్రై చేయండి. ఒక మంచి విజయాన్ని అందించండి మీ కంటెస్టెంట్లకి. తనూజ అయినా, కళ్యాణ్ అయినా, ఇమాన్యుల్ అయినా, డెమోన్ అయినా, సంజన గారైనా, ఎవరైనా సరే. సరేనా? ఇంకొక అప్డేట్, కళ్యాణ్కి హెడ్ ఇంజరీ అయిందంటే ఇంజరీ అయింది, మీరు భయపడే అంత ఇంజరీ కాదు, చిన్నదే అబ్బాయి అని చెప్పి నాకు తెలిసింది. సో చిన్నదే, మీరు అంత టెన్షన్ పడకండి, ఏం లేదు, నార్మల్గానే ఉంది. ఒక్క బాధ ఏంటంటే, నాకు పర్సనల్గా అనిపించిన బాధ ఏంటంటే, ఫినాలే రోజు అలా కట్టుకొని ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బాధగా ఉంటుంది చూడటానికి. అదొక్కడే నాకు ఇదిగా ఉంది. ఆ రోజుకి చిన్నదైపోయి ఆ కట్టి తీసేసి మామూలు బ్యాండేజ్ లాంటిది ఏదైనా ఇంక 2 రోజులు ఉంది కాబట్టి, ఈరోజు మనకి ఫ్రైడే, సాటర్డే ఇంకొక రోజు ఉంది. సో ఈ డ్యాన్స్ ప్రాక్టీస్లు ఏమీ జరుగుతాయి. అది లేకుండా ఏదైనా జరిగితే బాగుంటుందని ఆశిస్తున్నా. చూద్దాం, ఇంకొంచెం కనుక్కుంటాను డీప్గా ఏమైనా జరిగిందా ఏంటి అని చెప్పి. బట్ నేను కనుక్కున్నంత వరకు అయితే మాత్రం ఏమీ లేదు, నార్మల్ దెబ్బ. శ్రీనిధి వెళ్ళిపోయిన తర్వాత టాస్క్ లేదు, ఆ శ్రీనిధి టాస్క్ లేదు, తగిలింది అని చెప్పి మీరైతే టెన్షన్ తీసుకోవద్దు. కంగారేం లేదు, హౌస్లోనే ఉన్నాడు, క్షేమంగానే ఉన్నాడు, బాగానే ఉన్నాడు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. గీవులు మనకు రావు కాబట్టి, మీరు లైవ్లో ఏమి చూడలేదు కాబట్టి, నైట్ ఎపిసోడ్లో జర్నీలో ఉంటే రేపే తెలిసిద్ది అది. ఈరోజు అదే నిన్న శివాజీ గారు వెళ్ళారు, శ్రీనిధి వెళ్ళారు, నెక్స్ట్ ప్రదీప్ వెళ్ళారు, శ్రీముఖి వెళ్ళారని చెప్తా. ప్రదీప్ శ్రీముఖి కోసం నాకు తెలియదు కానీ శివాజీ అన్నోళ్ళు వెళ్ళారు, లంచ్ ఇన్ని చేసుకున్నారు. సో అది మొత్తం సాటర్డే టెలికాస్ట్ అవుతుంది. ఇంక ఈ రోజు నుంచి గ్రాండ్ ఫినాలే షూటింగ్ అన్నది కొద్దిగా స్టార్ట్ అయింది. హౌస్లో కూడా ఏంటంటే డ్యాన్స్ ప్రాక్టీస్లు చేస్తారు, డ్యాన్స్ మాస్టర్లు, డాన్సర్స్ అందరూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి, దాని తర్వాత మనకి సండే రోజు ఫస్ట్ వీళ్ళు డ్యాన్స్ మొత్తం చూపిస్తారు సార్, 5 డ్యాన్స్, అది షూట్ చేస్తారు హౌస్లోనే. సో ఈరోజు అలాంటి షూటింగ్లు జరుగుతూ ఉంటాయి అంతే. మనకి సాటర్డే వరకు కంటెంట్ అనేది వీళ్ళ దగ్గరికి వచ్చేసింది. సో ఇప్పుడు అంతా ఈ డ్యాన్స్ ప్రాక్టీసులు, డ్యాన్స్ చేయటాలు, నెక్స్ట్ ఇదంతా ఈరోజు జరిగిద్ది. సాటర్డే రోజు ఏం జరిగిద్ది అంటే 5th ప్లేస్, 4th ప్లేస్, 3rd ప్లేస్ ఎలిమినేషన్లు ఏవైతే ఉన్నాయో అవి సాటర్డే రోజు షూట్ జరిగిద్ది. నెక్స్ట్ సండే రోజు సాయంత్రం 5 నుంచో 6 నుంచో ఆ టాప్ 2నో టాప్ 3నో ఉంచి వాళ్ళ కోసం షూటింగ్ జరిగిద్ది. సో మనకి 7 నుంచి టెలికాస్ట్ చేస్తారు కదా, ఆ 7 నుంచి 9 వరకు టెలికాస్ట్ చేసేది మొత్తం ఈ ఫ్రైడే సాటర్డే షూట్ అయిపోద్ది. 9 నుంచి 10 లాస్ట్ 1 అవర్ ఏదైతే డ్రామా ఉంటుందో ఫైనలిస్ట్లుగా, అది సండే 5 to 7 మధ్యలో షూట్ చేస్తారు. ఆ 2 అవర్స్ది అప్పటికప్పుడు ఎడిట్ చేసి ఆ లాస్ట్ 1 అవర్ది యాడ్ చేస్తారనమాట. సో అఫీషియల్గా సండే రోజు సాయంత్రం 7-7:30కి అక్కడ స్టూడియోలో విన్నర్ డిక్లేర్ అవుతారు. మనకి 10 అలా తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే లైవ్ ఓటింగ్ పెడతారు అని అనిపిస్తుంది నాకు, ఎందుకంటే జియో వాళ్ళు ఉన్నారు కాబట్టి లైవ్ ఓటింగ్ పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
సో మీరు ఆ రోజుకి రెడీగా ఉండండి. ఎవరైనా ఏమైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఏ కంటెస్టెంట్ ఫ్యాన్స్ అయినా సరే ప్లాన్ చేసుకోండి. మళ్ళీ చెప్తాను సాటర్డే రోజు విషయాలన్నీ. బట్ ఇది సంగతి. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ ఎపిసోడ్ రివ్యూలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ సంజన గారి ప్రోమో వచ్చినప్పుడు ఆ ప్రోమో కూడా అనాలిసిస్ చేస్తా. నాకు ఫుల్ కాఫ్ వస్తుంది. నేను 4-5 టేకులు ఆ ఫస్ట్ది కొంచెం అసలు దగ్గు లేకుండా రావాలని చెప్పి నేను 4-5 సార్లు చేసి చివరికి దగ్గి లైట్గా బ్లడ్ కూడా వస్తుంది. ఇంకా వెసల్స్ ఏవో బ్రేక్ అయినట్టున్నాయి. అది సంగతి. చూసారా, గివప్ ఇవ్వలేదు నేను. నేను సైకో గాడిని అంతే. నేను బిగ్ బాస్ అంటే అంతే, ఇంక ప్రాణం పెట్టేస్తాం. హెల్త్ ఎలా ఉన్నా సరే, ఏదైనా సరే, కంటిన్యూస్గా వస్తున్నా సరే. నైట్ 2 సపరేట్ వీడియోలు చేశా. దగ్గి చచ్చిపోతానేమో అనిపించింది. మాట్లాడుతుంటే మధ్యలో వస్తూ ఉంటుంది. ట్యాబ్లెట్లు మింగం. అది సంగతి. చలో సబ్స్క్రైబ్ చేసుకోండి. 80K కొడదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.